తెలుగుదేశం పార్టీ అధికారంలోకి రావాలని కోరుకుంటూ విజయవాడకు చెందిన పార్టీ కార్యకర్త సైకిల్ యాత్ర మొదలుపెట్టారు. తొలి దఫాలో విజయవాడ నుంచి హిందూపురం, ఆ తర్వాత విజయవాడ నుంచి ఇచ్చాపురం దాకా యాత్రకు సంకల్పించారు కృష్ణ. నా పేరు రైటర్ కృష్ణ అండి. విజయవాడ నుంచి వస్తున్నాను. విజయవాడ నుంచి హిందూపురం దాకా యాత్ర మొదలుపెట్టాను. హిందూపురం బాలకృష్ణ గారి ఇంటి దగ్గరికి, అక్కడ ఎమ్మెల్యే. అయితే యాత్ర ఉద్దేశం ఏంటంటే అండి, ధర్మ పరిపాలన కావాలి, తెలుగుదేశం పార్టీ గెలవాలి, ఆంధ్ర రాష్ట్రం అభివృద్ధి పదంలో నడవాలి, శ్రీ నారా చంద్రబాబు గారు రావాలి అనే నినాదంతో యాత్ర మొదలుపెట్టాను. ఇప్పటికి 8 రోజులు అవుతుంది. మరి 8వ రోజుకి ఇక్కడికి వచ్చానండి. ఇక్కడ నుంచి ఆత్మకూరు వెళ్ళి అక్కడి నుంచి హిందూపురం వెళ్తాను. అక్కడి నుంచి తిరుపతి వెళ్ళి, హిందూపురం నుంచి తిరుపతి వెళ్ళి తిరుపతిలో మొక్కు తీర్చుకొని సోమవారికి వినతిపత్రం సమర్పించి అక్కడి నుంచి మంగళగిరి పార్టీ ఆఫీస్కి వెళ్ళి అక్కడ రెస్ట్ తీసుకొని 2 డేస్ అక్కడ మళ్ళీ పార్టీ ఆఫీసులో ఆదేశానుసారం మళ్ళీ అక్కడి నుంచి ఇచ్చాపురం దాకా మళ్ళీ శ్రీకాకుళం బోర్డర్, ఆంధ్ర బోర్డర్ దాకా యాత్ర కొనసాగిస్తాను. తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చి మళ్ళీ మహారాష్ట్ర ప్రమాణ స్వీకారం చేసేదాకా నా యాత్ర కొనసాగుతూనే ఉంటుంది ఆంధ్రప్రదేశ్లో. ఇదండి, విజయవాడ పశ్చిమ నియోజకవర్గం నుంచి వచ్చాను.